హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలో కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. 6 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దానిలోనే కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. దానిలోనే కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. దానిలో పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ పులుపు తక్కువగా ఉన్నట్లయితే 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు కూడా మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఆ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని దానిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని వాటిని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత దానిలోకి 2 రెమ్మల కరివేపాకు, 3 నుంచి 4 ఎండుమిర్చిని తుంచి వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ తాలింపుని బాగా వేయించుకోవాలి. ఆ తాలింపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకున్న పచ్చడి మొత్తం వేసుకుని ఆ తాలింపు అంతా పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకుంటే చాలా రుచిగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడిని ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చిని డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేయకుండా కొంచెం వేయించుకుని అప్పుడు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.